శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధానయక దినమయందు మీకందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఈ పునరుద్ధానయక దినపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 7వ వచనము. త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, యేసయ్య సమాధి చేయబడిన తరువాత మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి దగ్గరికి వచ్చారు. అయితే ఆ సమాధి రాయి బొర్లించి దాని మీద దేవదూతలు కూర్చున్నారు. దేవదూతలు ఆ స్త్రీలను చూచి, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. నీవు త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడన్న విషయాన్ని తన శిష్యులకి తెలియచేయండి అని చెబుతూ ఉంటున్నాడు. ప్రియులారా, ఈ మాట గమనిస్తే దేవదూత ఆ స్త్రీలతో మీరు వెళ్ళి యేసయ్య మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన పునరుద్ధానముని గురించి ప్రకటించమని చెబుతూ ఉంటున్నాడు. అవును, యేసు ప్రభువును నమ్ముకున్న ప్రతి విశ్వాసి వెంటనే చేయవలసిన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే ఆయన పునరుద్ధానం గురించి ప్రకటించడమే. దేవదూత చెప్పినట్టుగా ఆ స్త్రీలు త్వరగా వెళ్ళి వర్తమానము తెలియచేసి వారు ధన్యులైపోయారు. ప్రియులారా, ఒక చిన్న విషయాన్ని మీ మధ్యలో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్త, చివరిదాకా వినండి. యేసేపును అతని అన్నలే గోతులో వేశారు. మరలా పైకి తీసి ఇష్మాయేలీయుకు అమ్మేశారు. ఐగుప్తులో యేసేపు అనేకమైనటువంటి శ్రమలు భరించవలసి వచ్చింది. పవిత్రతను కాపాడుకున్నాడు, శ్రమలు అనుభవించాడు, జైలు పాలకు కూడా అయ్యాడు. ప్రియులారా, చివరకు ఐగుప్త దేశం అంతటిలో కూడా ఫరో తర్వాత అధికారిగా ఆయన హెచ్చింపబడ్డాడు. అవును, చిన్న వయస్సులోనే తాను కనినటువంటి కలలను బట్టి అన్నదమ్ములు అతనిని ద్వేషించేవారు. అన్ని దేశాలలోనూ కరువు విలయతాండం ఆడుతూ ఉంటే ఐగుప్తులో మాత్రం ఆహారం సమృద్ధిగా ఉంది. ప్రియులారా, ఐగుప్తులో ధాన్యం ఉన్నటువంటి సంగతి యేసేపు యొక్క అన్నలకు తెలిసింది. ఆ అన్నలు అక్కడికి వచ్చి యేసేపు ఎదుట సాష్టాంగపడ్డారు. చూశారా, యేసేపు వారికి ధాన్యం ఇచ్చి పోషించాడు. యేసేపు తనను తాను తన అన్నలకు బయలుపరుచుకున్నాడు. నేను ఎక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మేసినందుకు దుఃఖపడద్దు, అది మీకు సంతాపము పుట్టనీయకండి. ప్రాణరక్షకుని కొరకు దేవుడే మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపాడు అని చెప్పి వారిని ధైర్యపరిచాడు. ప్రియులారా, అవును, అప్పుడు యేసేపు తన అన్నలతో ఏమన్నాడు తెలుసా? మీరు నా తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కుమారుడని యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడని, ఐగుప్త దేశం అంతటిని కూడా ఏలుతున్నాడని నా తండ్రికి తెలియచేయండి. త్వరగా నా తండ్రిని నా దగ్గర తీసుకుని రండి అని తన సహోదరులను వేడుకున్నట్లుగా కనబడుతుంది. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనత మీరు చూసినదంతా కూడా నా తండ్రికి తెలియచేయండి అని చెప్పుకున్నాడు. ప్రియులారా, తనకెంతగానో కీడు చేసిన అన్నలను క్షమించాడు, వారిని పోషించాడు, ఎంత గొప్ప ఘనతగా వారిని చూశాడు. ఇది దేవుని యొక్క ప్రేమ అంటే. పైగా తన తండ్రికి తాను బ్రతికి ఉన్నట్లుగాను ఐగుప్త దేశం అంతటిని కూడా ఏలుతున్నట్లుగా చెప్పి అతనిని ఇక్కడికి తీసుకుని రమ్మని తన సహోదరులను కోరడం ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. అన్నల చేత ద్వేషించబడి గోతిలో వేయబడి యేసేపును దేవుడు ఎంతగానో హెచ్చించారు. చూడండి, గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. అవును, యాకోబు కుమారులు కానాను దేశంలోనికి వచ్చి యేసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు అన్నటువంటి ఐగుప్త దేశాన్ని ఏలుతున్నాడు అన్న సంగతి యాకోబుకి తెలియచేస్తే యాకోబు నమ్మలేదు. ప్రియులారా, అవును, యాకోబు
తన కుమారులు యోసేపును గురించి మొదటగా ఎంత చెప్పినా నమ్మలేదు. కానీ తనను ఎక్కించుకుని పోవడానికి యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు మాత్రం వారి తండ్రి అయిన యాకోబు ఆ ప్రాణం తెప్పరిల్లింది. ప్రియులారా, యోసేపు పంపిన ఈ బండ్లు ఐగుప్తులో నుండే వచ్చాయని, అతనే పంపి ఉన్నాడని అతను కనుక్కోగలిగాడు. వీటిని బట్టి చూస్తే తండ్రికి ఉన్నటువంటి ఆప్యాయత అంత గొప్పది. అవును, యేసయ్యను విశ్వసించిన నీ సాక్ష్యం ఈ బండ్ల వలె అనేక ప్రాంతాలకు వ్యాప్తించాలి. కనుక నీవు మొదటిగా యేసయ్య పునరుద్ధాన్ని గురించి సాక్షిగా నిలబడాలి. అప్పుడు యేసు ప్రభువారు వెనువెంటనే నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ఆశీర్వాదాలు పొందాలనుకుంటే మీరు మొదటిగా ఆయన పునరుద్ధానికి సాక్షులుగా నిలబడాలని, ఆయనకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించేవారిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. అట్టి కృప దేవుడు మనకందరికీ నేను అనుగ్రహించి కాపాడునుగాక. ప్రభు కృప మీకు, మీ కుటుంబానికి, మీ సమస్త యావత్కి దేవుడు తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.